హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రతి నెల 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను దశల వారీగా చెల్లించి వారందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని తెదేపా పార్టీ కార్యదర్శి నారా లోకేష్ గారు అయితే అన్నారండి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పూజిత అపార్ట్మెంట్ వాసులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ ప్రభుత్వం కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితే లేదని మండిపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1వ తేదీనే జీతాలు కానీ పెన్షన్లు కానీ చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. ఇక టెస్లా లాంటి కంపెనీలను తెప్పించి ఉద్యోగాలు కూడా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇక పరిశ్రమలు ఎప్పుడు తెస్తారని ఒక మంత్రి అడిగితే కోడిగుడ్డు కథలు చెప్తున్నారని మంత్రి లోకేష్ గారు అయితే ఎద్దేవా చేశారండి. సో విద్యుత్ కూడా సరఫరా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం నమ్మి ఎలా పరిశ్రమలు వస్తాయని అయితే ప్రశ్నించారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని తన నివాసంలో మాజీ సైనిక ఉద్యోగుల సంఘ ప్రతినిధులతో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువగళం పాదయాత్రలో మాజీ సైనికోద్యోగుల కష్టాలను గమనించామని, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక వాటిపై దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని, అలాగే 175 గజాల ఇంటి స్థలం కేటాయింపు సక్రమంగా అమలు కావడం లేదని, నియోజకవర్గ స్థాయిలో కాలనీలు ఏర్పాటు చేయాలని, అమరుల కుటుంబాల్లో ప్రతి ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలి అని ఇలాంటివన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు.